హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహిళలకు ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొని రాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక. సో మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే చేయబోతున్నారు. సో ఆ పథకం ఏంటి, దానికి సంబంధించిన అర్హతలు ఏంటి, సో ఎవరెవరికి డబ్బులు వేస్తారు, దానికి సంబంధించిన వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో అయితే కనుక వాళ్ళ సంక్షేమ పథకాలను అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అందులో భాగంగా మహిళలకు చూసుకున్నట్లయితే కనుక మనకు ప్రతి నెల 1500 రూపాయలు అనేది అయితే జమ చేస్తామని అయితే చెప్పారు. సో దానికి ఆడబిడ్డ నిధి అని అయితే కనుక పేరు అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఈ పథకానికి సంబంధించి మనకు 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ అయితే కనుక ప్రతి నెల 1500 రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఈ పథకాన్ని అయితే మనకు త్వరలోనే ప్రారంభించబోతున్నారు. సో ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే ఏ కులాల వాళ్ళ అర్హులు, వయసు ఎంత ఉండాల్సి ఉంటుంది, అదేవిధంగా మనకు ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. మొదటగా మనకు ఏ కులాల వాళ్ళ అర్హులు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు అన్ని కులాలకు సంబంధించి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని కులాలకు సంబంధించి పథకానికి అయితే కనుక అర్హులైతే అవడం జరుగుతుందన్నమాట. సో ప్రతి నెల 1500 అంటే మనకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ, 18 ఏళ్ళు నిండిన మహిళలందరూ ఈ పథకానికి అయితే కనుక అర్హులైతే అవ్వడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళందరికీ 18 ఏళ్ళు కంప్లీట్ అయి ఉంటే కనుక ఈ పథకానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు చొప్పున మనకు 12 నెలలకు కలుపుకొని సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది. వచ్చే 5 ఏళ్ళకి కలుపుకొని మొత్తంగా 90,000 రూపాయల వరకు అయితే జమ చేస్తారు. మరి స్టార్టింగ్ ఏజ్ అయితే చెప్పారనమాట. ఇంకా మనకు మ్యాక్సిమం ఏజ్ అయితే చెప్పలేదు కదా, ఎంత ఉండొచ్చు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లు అనేది వచ్చేసి ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకి అయితే కనుక తగ్గింపు చేయడం జరిగింది కాబట్టి సో దీన్ని మ్యాక్సిమం ఏజ్ అనేది అయితే 50 ఇయర్స్కి పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనకు 18 to 50 ఇయర్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మరి 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ ఈ పథకం డబ్బులు ఇస్తారా అంటే కనుక దానికి కూడా కొన్ని కండిషన్లు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలు అయితే అర్హులవుతారు. అదేవిధంగా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చదువుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్ అయితే వస్తాయన్నమాట. సో అట్లాంటి వాళ్ళు అయితే కనుక ఈ పథకానికి ఎలిజిబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా జాబ్ చేసేటువంటి మహిళలు ఉంటారు కదా, సో మనకు బయట కంపెనీలలో కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ జాబ్ చేసేటువంటి మహిళలను కూడా అయితే కనుక ఈ పథకానికి అర్హులను అయితే కనుక ఈ పథకానికి అనర్హులుగా గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి మనకు అంటే స్టూడెంట్స్ ఎవరైనా కానీ యువత ఉంటారు కదా మహిళలు, నిరుద్యోగ వృత్తి కూడా వాళ్ళకి అందిస్తామని అయితే కనుక చెప్పారు కాబట్టి సో అయితే నిరుద్యోగ వృత్తి లేదంటే మహిళలకు ప్రతి నెల 1500 నిరుద్యోగ వృత్తి కింద అయితే 3000 అయితే అందిస్తారు కదా, సో అదే లేదంటే కనుక మనకి ఇది 1500 ఏదో ఒక పథకానికి మాత్రమే అయితే కనుక అప్లికేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 2 పథకాలు అయితే ఇవ్వకపోవచ్చు అనమాట. ఈ రకంగా కొన్ని రూల్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే అప్లికేషన్ మనకు ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూసుకుంటే మనకు నెక్స్ట్ మంత్లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మనకి ఏంటంటే కనుక అప్లికేషన్ చేసుకోవడానికి కూడా అయితే కనుక ఆ యొక్క లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డు, అదేవిధంగా వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని అయితే కనుక చెప్పారు కాబట్టి సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా పథకానికి సంబంధించి కొత్త అప్లికేషన్ ప్రాసెస్ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ పథకాలకు సంబంధించి మనకు తొందరలోనే అప్డేట్స్ అయితే రానున్నాయి. సో దానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.